వృద్ధురాలని చూడకుండా తల్లిని తన కుమారుడి ఇంటి నుండి గెంటేసిన హృదయ విదారక సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. చందుర్తి మండలం రామరావుపల్లి గ్రామానికి చెందిన ఎల్లవ్వ అనే వృద్ధురాలు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. కొద్ది సంవత్సరాల క్రితం తన కుమారుడు కిషన్ తల్లిదండ్రుల పేరుపై ఉన్న ఇల్లు భూములను తన పేరుకు మార్చుకుని అనంతరం తల్లిని ఇంటి నుంచి బయటకు గెంటేశాడని ఆ వృద్ధురాలు వాపోయింది. ఇంటి నివాసం కోల్పోయిన ఎల్లవ్వ ప్రస్తుతం సంగుల గ్రామంలో తన కూతురు లక్ష్మి వద్ద ఆశ్రయం పొందుతుంది. అయితే ఇటీవల ఆరోగ్యం క్షీణించడం వలన మరింత ఇబ్బందులను ఎదుర్కొంటున్న తనను కుమారుడు కిషన్ పట్టించుకోకపోవడం పోగా ఇంటికి తాళం వేసి పశువుల కొట్టంలో ఉండమని చెప్పాడని ఆవేదన వ్యక్తం చేసింది. తల్లిదండ్రులకు కొరివి కూడా తమ కుమారుడు పెట్టొద్దని, తనను అనాథగా విడిచిపెట్టిన కుమారునిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని మీడియా ద్వారా పోలీసులలో అధికారులు కోరింది. వాళ్ళ మాటలు ఆడితే ఇట్లా తీరంలో ఎక్కువ ఉన్నారు కదా. అది ఎల్లవరు ఇక వీడికి మూడు అత్త రోగం వచ్చింది. పోవకపోయినా ఇక కొడుకు పట్టించుకోగలేడు. సర్కారు దవాఖానలో ఖర్చుంది. వీడికి 30-40 ఏళ్ళు కొడుకుడు పెట్టిండు. నాటి అంతా తింటాడు. ఇక నన్ను ఏడిపిస్తాడు. అక్కడ 2 బిడ్డలు పట్టుకొని తిరుగుతాడు. అటు దిక్కులేడు, సచ్చిలేడు, రమ్మచ్చిపోయాడు. నా భర్త పెట్టాడు అగ్గి, నాకు కూడా పెట్టద్దు. అడు నా ముఖం చూడద్దు, అడు నాకు అగ్గి పెట్టద్దు. వాడు నా కొడుకు కాదు, విన్నడో పోయిండు. న్యాయం చేయండి, నా అత్తి నాకు న్యాయం చేయండి. వాని సొమ్ము నాకద్దు, నా సొమ్ము ఆనికద్దు. న్యాయం చేయండి. 2 కాలం వచ్చారు. ఆడు కొడుకును కొట్టిగా బాగా ఆడు కొట్టిండు. ఆడికి వచ్చిపోయిండు. ఇది ఇక్కడనే ఉంటుంది, దీన్ని కొట్టేలా కొట్టాలని కోడలు పిల్లలకి చెప్పిపోయిండు. మనవడు దొరకబట్టిండు. కొడుకు కోడలు ముగ్గురు కలిసి కొట్టిండు. టౌన్లో పోతే 2 సార్లు టౌన్ పోయినా. అది నేను మన కూర్చొని లేక టైం వరకు నేను వేసుకున్న తాళం కాక వాళ్ళు తాళం వేసేది. అయ్యో ఎక్కడ వాళ్ళు వంటలు అంటే వాళ్ళ కచ్చ కొత్తలో వండుకున్నాను. కలెక్టర్ ఏం లేదు. మీ దండం పెడతా, పోలీసులు కానీ కలెక్టర్ కానీ నాకు న్యాయం చేయండి. బాధ్యను నేను బుచ్చి అవుతాను అవుతాను. ఇక సర్కారు దవాఖాన ఉన్నా.